నమస్తే. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండ్ కుకింగ్. స్నాక్ ఐటమ్ వచ్చేసి వితిన్ 5 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. చూడగానే నోరూరించే బొరుగుల మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి చాపర్. దీంట్లో మనం క్యారెట్, ఆనియన్స్, టొమాటోస్, చిల్లీ ఏమైనా చాప్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది. ఈ స్నాక్ ఐటమ్కి మనం బొరుగులు కావాలి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్, కొత్తిమీర, టొమాటోస్ అండ్ ఆనియన్స్, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా. ఇవి వచ్చేసి మిక్చర్ వేసుకుంటే బొరుగుల మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు మరియు టమాటాలని నేను ఈ చాపర్లో వేసి సన్న పీసెస్గా చాప్ చేసుకుంటాను. దీంట్లో వేసుకొని చాప్ చేసుకోవటం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా నేను ఆనియన్ దోశకి కూడా దీన్నే యూస్ చేస్తానండి. చాలా టైం సేవ్ అవుతుంది. దీంట్లో క్యారెట్ కూడా చాప్ చేసుకోవచ్చు. క్యారెట్ దోశకి బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రైస్ కూడా 250 బ్రాండెడ్ వచ్చేసి పిజియన్ బ్రాండ్. ఈ విధంగా మనకి అక్కడ నాట్ ఇచ్చారు కదండి, సో అక్కడ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని పట్టుకొని మనం కొంచెం లాగాలండి. చూడండి, ఈ విధంగా మనం చేసుకుంటే ఎంత సన్నగా కట్ అయ్యాయో చూడండి. చాలా సన్నగా పీసెస్ అవుతాయి, కానీ కొంచెం ఏంటంటే షేప్లెస్గా ఉంటాయి. సో మనకి ప్రాబ్లం లేదు అలా ఉన్నా కూడా. సో ఇదే విధంగా నేను ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను. చూడండి, నేను చాలా పెద్ద పీసెస్ వేసుకున్నాను. చాప్ చేసేసరికి చూడండి ఎంత చిన్న పీసెస్ అయ్యాయో. సో మళ్ళీ సేమ్ అలాగే పెట్టేసుకొని మనం అక్కడ వాడు ఇచ్చిన విధంగా మనం చూడండి అక్కడ పట్టుకొని లాగాలన్నమాట. ఈ విధంగా అంతేనండి. టమాటాలు కూడా చాలా సన్నగా పీసెస్ అయ్యాయి చూడండి. ఇప్పుడు మనం దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు వేసాం కదా, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తర్వాత కొంచెం కారం, మనకి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా లెమన్ జ్యూస్, కొత్తిమీర వేసుకుందాం. అలాగే మిక్చర్ వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటే పిల్లలకి ఇష్టమైన స్నాక్ ఐటెం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.